పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. తెలంగాణ భవన్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ దిలీప్. దిలీప్, చెప్పండి, త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా మొన్ననే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మనం చూసిన నేపథ్యం. పూర్తి వివరాలు గడ్డం ప్రసాద్ చెప్పారు, మేము త్వరలోనే వెల్లడిస్తాం అన్నీ అని చెప్పి. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెర్షన్ ఏంటి, ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు చూసుకోవచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని కారుగురుపైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. సో వీరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. అటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు స్పీకర్కు జారీ చేసింది. సో 3 నెలల లోపు వీరిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం ఈరోజు స్పీకర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ స్పీకర్ లేకపోవడంతో అక్కడ అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. సో ఎవరైతే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన తొందరగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలంటూ కూడా అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిన్ననే ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో స్పీకర్ కార్యాలయానికి వస్తామంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అటు స్పీకర్ కార్యాలయాన్ని అనుమతి కోరారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ వాళ్ళు అక్కడికి స్పీకర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ స్పీకర్ లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నాతో పాటు నినాదాలు కూడా చేశారు. సో ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన సమయాన్ని ఒక విషయం చెప్పండి. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రస్తుతం కేబినెట్ లో చర్చ, ఈ అంశం పైన పాలిటిక్స్ నడుస్తున్న సందర్భంలో కొంత ఈ అనర్హత ఎమ్మెల్యేలని పొలిటికల్ గా కాస్త ఈ ఇష్యూ ద్వారా హ్యాండిల్ చేయబోతోందా బీఆర్ఎస్? ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇటు ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో కొంత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని లీకులు వస్తున్న నేపథ్యము ఏదైతే ఇటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి తుది నిర్ణయం అంతా కూడా కేసీఆర్ తీసుకున్నారు. అలాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి నిర్ణయాలను అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆ నిర్ణయాలను సరిగా పాటించలేదు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్ణయాలను అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇటు హరీష్ రావు కూడా పరిగణలోకి తీసుకోలేదు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికను కూడా పరిగణలోకి తీసుకోలేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో దీని మొత్తం కూడా ఇటు హరీష్ రావును అలాగే కేసీఆర్ను అలాగే ఈటెల రాజేందర్ను మొత్తం కూడా నెట్టేసే రకంగా నివేదిక ఉందంటూ కూడా ఉదయం నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఇటు ఇవాళే సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవాళ ఉదయం ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఇటు స్పీకర్ కార్యాలయానికి వెళ్ళారు. స్పీకర్ని ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పి కోరారు. అక్కడ స్పీకర్ లేకపోవడంతో గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నాకు దిగడము అలాగే అక్కడ డిస్క్వాలిఫై చేయాలంటూ నినాదాలు కూడా చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా కొంత ఇవాళ ఉదయం నుంచి కూడా అటు కాళేశ్వరం కమిషన్ ఒకవైపు లీకులు, మరోవైపు ఇటు అసెంబ్లీ వద్ద కూడా బీఆర్ఎస్ నేతల అడావిడి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.